నమస్కారం సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు పరస్పర సవాళ్లు. వచ్చే ఎన్నికల్లో గొల్లపల్లి మరలా గెలిస్తే గుండు గీయించుకుంటానన్న మల్లాడి. గుండుతో పాటు సున్నం బొట్లు పెట్టించుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ గొల్లపల్లి ప్రతి సవాల్. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీకి నిరసనగా కూటమి నాయకులు ప్రాయశ్చిత్త దీక్షలు. కల్తీ చేసిన దోషులను శిక్షించాలని డిమాండ్. కాకినాడ ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్ములపేటలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు. పోషకాహార ఆవశ్యకతను వివరిస్తూ ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని గర్భిణీలు, తల్లులు సద్వినియోగం చేసుకోవాలన్న సూపర్వైజర్ దయామణి. డీటెయిల్స్ చూస్తే, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ కాకినాడ జిల్లా జగ్గంపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నాయకులు వేములకొండ జోగారావు ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా తిరుమల ఆలయాన్ని ప్రక్షాళన చేయాలని జోగారావు దంపతులు పీఠలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం, జేవీఆర్ గ్రూప్స్ అధినేత జీనుమణిబాబు, కొత్తకొండబాబు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం కూటమి నాయకులు మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీపై దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రాయశ్చిత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కుర్తిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెలికాని హరిగోపాల్, వైభోగుల కొండబాబు, పురోహితులు మామిడిపల్లి అయ్యప్ప, పానింగపల్లి వాసు, సుందరం తదితరులు పాల్గొన్నారు. భక్తిపూర్వకంగా మేము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మమ్మల్ని, కుటుంబాన్ని, మా యొక్క గ్రామాన్ని, రాష్ట్రాన్ని ఎటువంటి నీతి బాధలు లేకుండా సకాలంలో వర్షాలు పడి రైతులందరూ సుభిక్షంగా పంటను పండించి సకాలంలో కూరగాయలు, ఇతర తిండికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా సకాలంలో సస్యశ్యామలంగా రాష్ట్రంలోని నీ ధర్మాన్ని నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలియక చేస్తున్న తప్పుల్ని క్షమించమని వేడుకుంటున్నాం. కూడా ప్రదక్షిణ చేయండి 3 సార్లు. రోజు రాష్ట్రంలో చాలా అందరికీ బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే మనం అందరూ ఆరాధ్యదయమైనటువంటి వెంకన్న బాబు మరి దర్శనానికి వెళ్తాం, మనం ఎన్నో మొక్కుబడులు తీర్చుకుంటాం. మరి ఎప్పుడెప్పుడు వెళ్దామని ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి ఒక ఆరాధ్య దైవంగా మనం అందరూ కూడా పూజించుకునేటువంటి మహాశక్తి వెంకటేశ్వర స్వామి. మరి అటువంటి ఆలయంలో ఎంతో మరి ప్రసిద్ధి చెందినటువంటి లడ్డూలు మరి ఈ రోజున ఆవు నెయ్యితోటి చేయవలసినటువంటి లడ్డూల్ని మరి వేరే జంతువుల నుంచి కూడా మరి ఆ నెయ్యి కింద తయారు చేసి మలినాన్ని దగ్గర తయారు చేసి కలిపి అది ప్రజల నోట్లో పెట్టి మరి మనకు ఉన్నటువంటి హిందూ సమాజాన్ని
చాలా మరి క్షీణపరిచారు, మరి కించపరిచారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ రోజు చెప్తా ఉన్నాం, ఆ నెయ్యి పేరు చెప్పి కల్తీ చేసి అప్రదిష్ట పాలు చేసి మరి వెంకటేశ్వర స్వామిని కూడా మలీనం చేసి మరి ఎంతో దురదృష్టమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మరి భారతదేశంలోనే బాధపడుతున్నటువంటి పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు గారే కాదు, మోడీ గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజున దీక్ష చేస్తా ఉన్నారు అక్కడ. దాని మీద మరి అందరూ కూడా ఖచ్చితంగా అక్కడ చేసినటువంటి దుర్మార్గుల్ని తప్పుడు మరి చేసిన పాలన చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే దోసుకుని మన వెంకటేశ్వర స్వామి అపకీర్తి తెచ్చారో, మరి మన హిందూయిజానికి మరి ఆత్మాభిమానాన్ని కించపరిచారో, మరి కాబట్టి అన్నిటినీ చూసుకుని చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వాళ్ళు శిక్షించడం ఖాయం, శిక్షించాలి, వాళ్ళని జైలు పంపించాలి. మన యొక్క మరి హిందూయిజాన్ని కాపాడకుండా పాడు చేయాలనేటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో చేస్తా ఉన్నారు దురదృష్టకరమైనటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల్ని కొండ మీదకి రానివ్వకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జగ్గంపేట నియోజకవర్గంలో మరి జ్యోతుల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళు అన్నింటిలోని కూడా మనం అపవిత్రం పొందాలి. వెంకన్న బాబు మరికి అపవిత్రాన్ని మనం చేయాలి. ప్రతి గుళ్ళోని 108 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి ఆ చెడుని వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని తరివేసి ప్రక్షాళన చేసుకోవాలి మన వెంకటేశ్వర స్వామి గుడిని అని చెప్పేసి మనం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మన ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఏదైతే దీనికి కారణభూతులైనటువంటి ఆ నాయకులు కూడా మరి శిక్షించాలా, మరి భగవంతుడు శిక్షించడానికి మరి ప్రభుత్వం కూడా దాని మీద యాక్షన్ తీసుకుని మనం ఏదైతే భక్తులకి మరి నమ్మకం కలిగించాలంటే వాళ్ళని మాత్రం శిక్షించవలసిన అవసరం ఉంది. చాలా చాలా అన్యాయం ఇది. ఎందుకంటే మరి నెయ్యి ఆవు నెయ్యిని వాడి వంటి ఆవు నెయ్యిని కాకుండా ఏదైతే మరి ఇతర జంతువులు నెయ్యిని కూడా జంతువులు నుంచి తీసినటువంటి పదార్థాలు కూడా వాడి మరి అప్రమత్తం చేయటం జరిగింది. మరి దీని మీద మేమంతా కూడా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల మరి ఆదేశాల మేరకు మరి ఏదైతే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకన్న బాబు గుళ్ళు అన్ని గుళ్ళు కూడా ఈవేళ మరి దీనికి ప్రక్షాళన చేయడానికి మరి పూజలు చేయటం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే మరి ఇవాళ మా జోగారు దంపతులు మరి కూర్చుని మరి ఈ ప్రక్షాళన పూజలో 108 కొబ్బరికాయలు కొట్టి ఈ పూజలో పాల్గొనడం జరిగింది. మరి వీళ్ళంతా కూడా మా నాయకులు మరి కార్యకర్తలు ఏదైతే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో కొత్తగా ఇంకా తెలియని అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ఎంత శిక్షించినా కూడా చాలా తక్కువ అవుద్ది. మరి దీని మీద ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టడం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దీని మీద మరి పెడతారని చెప్పి ఆశిస్తున్నాం మేము. మరి ఏదైతే జగన్ గారు చేసి దోపిడీల కంటే పెద్ద దోపిడీ ఇది. ఈ దోపిడీ మీద మేము ఖండిస్తున్నాం. ఈ రోజున తిరుమలలో మన లాస్ట్ గవర్నమెంట్ అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు అంటే మెయిన్ మన తిరుపతి లడ్డు అంటే ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది అది. అటువంటి లడ్డూని అపవిత్రం చేసినటువంటి గత ప్రభుత్వంలో వాడే ఆవు నెయ్యికి బదులు జంతువుల కళేబరాలతో తయారు చేసినటువంటి నెయ్యిని దాని యొక్క ఆయిల్స్ని వాడి ఆ లడ్డూని అపవిత్రం చేశారు. ఇది ల్యాబ్లో కూడా నిరూపితమైంది. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, మన ముఖ్యమంత్రి గారు కూడా. అదేవిధంగా దాన్ని గుళ్ళన్నింటినీ ప్రక్షాళన చేయాలని మన శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారు మన నియోజకవర్గంలో ఒకే రోజు మన వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్న అన్నింటిలోనూ కూడా ఈరోజు కార్యక్రమాలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారం మేము కూర్చుని ఇక్కడ మా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ అంతా కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూర్చుని 108 కొబ్బరికాయలు కొట్టి దాన్ని ప్రక్షాళన చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాము. కాబట్టి ఈరోజు ఈ పూజా కార్యక్రమం ఇంతటితో ముగిసింది. నమస్కారం. కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి నిర్వహించిన ఎన్నికల్లో సంఘ అధ్యక్షునిగా వేపాడ శ్రీను అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాకినాడ నగర నాయ బ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధికి, ప్రగతికి, నాయ బ్రాహ్మణుల సంక్షేమానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని
తనను నమ్మి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆ పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, అసంపూర్ణంగా ఉన్న సంఘం భవన నిర్మాణం పూర్తి చేస్తానని, ప్రమాద బీమా గుర్తింపు కార్డులు, సంఘ సభ్యులు ఎవరైనా మరణిస్తే మట్టి ఖర్చులు అందజేసే విధంగా చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో తానవరపు సాయి, ఆతం భద్రం, తస్ఫా రామారావు, తీడ మాణిక్యాలరావు, తాతపుడి శ్రీను, వేపాడ బాబ్జీ, తెలగ్రాపు లక్ష్మీ గణేష్, ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని, లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు 108 కొబ్బరికాయలు కొట్టి మోకాళ్లపై ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసుల కోసం కక్కుర్తిపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ధర్మానందకుమారి మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ కూడా దేవాలయాల వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నామని, ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన దోషులను ఆ భగవంతుడు, చట్టం కూడా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన అధ్యక్షులు సుంకర శ్రీనివాస్, ఏలేటి బాబీ, సుంకర సీతారామయ్య, కంటె రామారావు, వెన్న వీరబాబు, బిక్కిన బాబీ, రాయుడు శివ, రాయిపాటి బాబురావు, మొగలావల్లి, సూరిమిల్లి సత్తిబాబు, పోతుల త్రిమూర్తులు, మింగి చంద్రరావు, కారిచర్ల సత్తిబాబు, పోలినాటి యాజ్రా శాస్త్రి, అప్పికొండ సింగరరావు, చెక్కపల్లి దుర్గా, ఆలయ ధర్మకర్త కాటంరెడ్డి భావన్న దొర, ఆర్ఎస్ఎస్ నాయకులు వెన్న సూరిబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఏమంటారంటే ఒకసారి विचम्बुरतः ये भवते नायकन्दायनाय विच्चे ॐ सहस्रशीर्षं देवं विश्वासं विश्वसंभवं. ఈరోజు తిరుపతి దేవస్థానం అయినటువంటి పవిత్రమైన తిరుపతి దేవస్థానం మీద మరి లడ్డు అంటే ప్రసాదం అందరికీ ఎంతో ప్రీతికరం. అలాంటి లడ్డు వివాదం మీద గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అంటే వైఎస్ఆర్ పార్టీలో ఈ యొక్క లడ్డు వివాదం ఏంటంటే తినకూడని కొవ్వు పదార్థాలు అంటే జంతువు కొవ్వు పదార్థాలు కలిపి ఆ లడ్డు ప్రసాదాన్ని తయారు చేస్తున్నారని వివాదం జరుగుతుంది. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మరి మన నియోజకవర్గం అయినటువంటి మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క లడ్డు వివాదాన్ని గత కొన్ని రోజులుగా ప్రతి గ్రామంలో జరుగుతుంది. అయితే ఈరోజు కాట్రావులపల్లి గ్రామంలో మన తెలుగుదేశం అధ్యక్షులు మరి ముసిరెడ్డి నాగేశ్వరరావు గారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మరి స్వామివారికి ఈ యొక్క నిరసన తెలియజేసుకుంటూ ఈ యొక్క అపవిత్రతను తొలగిపోవాలని మరి లడ్డు వివాదాన్ని
మరి ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళు శిక్షిస్తూ ఈ యొక్క లడ్డూ వివాదాన్ని తొలగిస్తూ ఆ భగవంతుడు పవిత్రమైన ఆశీస్సులు ప్రతి ఒక్కరికి దయచేయాలని ఈ యొక్క కాట్రావులపల్లి గ్రామం నుంచి మా యొక్క కార్యకర్తలు అలాగే శ్రీ దాసరావు గారు ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసనని తెలియజేసుకుంటున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేట నియోజకవర్గం కాట్రావులపల్లి గ్రామం. మరి గత 4 రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్ అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాట్రావులపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి 108 కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ అరాచకానికి ఎవరైతే గురయ్యారో దోషులకి కఠినంగా శిక్షించాలని మన ఆరాధ్య దైవం, అలాగే అంతేకాకుండా కలియుగ భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయశ్చిత్తం కావాలని, అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి లడ్డూపై జరిగిన అవకతవకల గురించి మన జ్యోతిలక్ష్మి గారి సారథ్యంలో ప్రతి ఊరిలోనూ కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఇది కాట్రావులపల్లి వేళ 108 కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలియజేశాం. మాది కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామం. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాద విషయంలో తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. మనందరికీ ఇష్టదైవమైనటువంటి మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థ ప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావం దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మన అందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ వెంకటేశ్వర స్వామి దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జ్యోతుల నెహ్రూ గారు, తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా మా కాట్రావులపల్లి గ్రామంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో నాగేశ్వరరావు గారు, అలాగే ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామంలో వెంకటేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కావాలని మరీ కోరుకుంటున్నాం. నమస్కారం.